మాది ల్యాండ్ ఉంది. మా తాతలది ముత్తాతలు పానీలు పుట్టకున్నప్పటి నుంచి మేము ఉన్నాము ఆ స్థలంలో. శేషగిరి కొన్ని 12 ఏళ్లకు మొటేషన్ చేసుకొని సర్వే ఇప్పుడు చేసుకొని నిమ్స్ హాస్పిటల్ డైరెక్టరు శేషగిరి ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొటేషన్ చేసుకొని మా దగ్గరికి ఇప్పుడు వచ్చి మా పొలంలో సీసీ కెమెరా పెట్టి నువ్వు ఏం చేసుకుంటావు, ఎవరి దొరికొస్తావు అని చెప్పి ఆడ కాపుల 10 మందిని పెట్టి మాకు నానా భయకరం పెట్టిండు. మాకు పొలంలోకి ఓనిస్తలేడు. సీసీ కెమెరా పెట్టిండు. మాకు ఎవరైనా పొలంలోకి పోతే 5-6 మంది అటాక్ చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళ దిక్కే న్యాయం మాట్లాడుతున్నారు. మా దిక్కు ఇంత కూడా న్యాయం మాట్లాడతలేరు. ఏ గవర్నమెంట్ ఇంత చాలా ఘోర పరిస్థితి. మాకు ఇంత నరకం అనుభవిస్తున్నాం మేము. 4 నెలల గవర్నమెంట్ సర్వే కూడా అయిపోయింది మాకు. అప్పుడు ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదు మాకు. ఎంఆర్ఓ దగ్గరకు పోతే పో అని అంటాడు, పో అని అంటాడు. ఆడియో ఆఫీస్లోకి పోతే రిటర్న్ సర్టిఫికేట్ నాకు ఇచ్చిండు. నువ్వు ఏం చేస్తావు చేసుకోపా అని చెప్పండి. మేము అమ్మలేము. ఇంత 1 ఇంచు కూడా భూమి అమ్ముకోలేము. మా పెద్దన్న 1 ఎకరా అమ్ముకుండు. నువ్వు అమ్మితే నాకు అమ్మాలే, లేకపోతే వాళ్ళేమో ఎంజాయ్ చేసుకుందామని వాళ్ళు ప్లాన్ ఉన్నారు. మేము నిరుపేదోళ్ళము. ఉన్నా లేకున్నా కారము రొట్టె తిని బతుకుతున్నాము. మేము 4 అన్నదమ్ములం. ఒక్క కుంటకు పానీలు రానప్పటి నుంచి మేము పొలంలో ఉన్నాము. ఇప్పుడు కొన్ని నువ్వు వచ్చి 98లో కొన్ని ఇప్పుడు వచ్చి నువ్వు ఇప్పుడు సర్వే పెట్టుకుంటావు. మొటేషన్ 12 సంవత్సరాలకు చేసుకుండు. నిమ్స్ హాస్పిటల్ డైరెక్టరు శేషగిరి మా అల్లుడు తరుణ్ మా మీదకి దౌర్జన్యంగా రోజు 10 మంది కాపులం పెట్టిండు. అలా సీసీ కెమెరా నా పొలంలో పెట్టిండు సార్. లోపలికి వెళ్ళారు కదా, సార్లు ఏమన్నారు? సార్ అప్లికేషన్ ఇచ్చాను, సరే చెప్తాము అని అన్నారు. ఇప్పుడు అదిగో ఇచ్చిండు రిపోర్ట్. ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుతున్నారు? మాకు న్యాయం కావాలా సార్, మాకు న్యాయం చేయాలి.